బిల్లుగాడు ఇద్దరు ఒకరు ముగ్గురు వేసుకుంటాను. ఈ శని బాగా తెలుసుకోవాలి. ఇంకా వచ్చింది ఈరోజు అంతా వచ్చాను సాయం కాదైనా శని గురించి మీసం తలకాయ అందించుకోకూడదు. అందరికి కాదు, శని బాగలేని వాళ్ళకి. నాకు బాగాలేదు కాబట్టి నేను ఎట్లా పెట్టుకోవాలి. కార్యక్రమం మామూలు చేసుకున్నాం. జాతకాన్ని బట్టి అంతా వచ్చి అనుభవించుకుంటారు. హీరో చేసి సంపాదించి సినిమాలు తీసే కంపెనీ పెట్టి బీబీసీ కార్పొరేషన్ మొత్తం 30,000 సంపాదించి పోగొట్టుకోండి. అప్పటికి ఇంక ఈ పిల్లి కాడ మెసలే 30,000 సినిమాలు సంపాదించింది పోగొట్టేసుకోండి. మొత్తం తినడానికి కూడా లేదు. 100% మొత్తం అప్పులు బాగాలైపోతే ఇట్లా పిల్లి కాడ మెసుకొని కరెక్షన్ ఇచ్చారంట. జాతకాలు ఇచ్చేవాడు. అప్పుడు తర్వాత కౌన్ బండి కరెంట్ పోతే షో వచ్చిందిగా. ఆ ఆటలోకి వచ్చినాక మళ్ళీ 30,000 మొత్తం సంపాదించుకోండి. అంతా వచ్చా 30,000 ఈ రోజు సంపాదించిన మొత్తం పోయింది. సినిమాల్లో తీయడానికి పెట్టింది పాపం. కొత్త సినిమాలు చేద్దామని లాస్ వచ్చింది. 30 సంవత్సరాలు సంపాదించింది పోగొట్టుకున్నాం అన్నమాట. ఏం చేయాలన్నాడు వాళ్ళ ఇంటికి అప్లోడ్ తిరిగేవాడట. ఇంటికి అప్లోడ్ దాక్కునేవాడట. అప్లోడ్ వస్తే ఇంకా వచ్చాయి. అప్పటి నుంచి ఈ పిల్లిగాడ నేర్చుకొని బొమ్మలు కాడు పెట్టి చేసినాక అప్పట్లో పెద్ద హీరోలు కదా, సినిమా స్టార్ కదా, టీవీలోకి ఎందుకు రావాలని అనుకోవాలా. అన్నిట్లో పోతాడు. అదే అంత పెద్ద హీరో సినిమా టీవీలో రావడం ఇప్పుడు ట్రెండ్. అది టీవీకే డబ్బులు ఎక్కువ ఉన్నాయి. ఒకప్పుడు అంటే సినిమా టీవీ లేదు. అప్పుడు మన చిన్నప్పుడు టీవీ ఆడి రేడియో తప్ప రేడియో సినిమాలు సంకల్పి టీవీ స్క్రీన్ లేదు. 100 ఛానల్స్ వస్తాయి. అర్థం చేసుకోండి. అమితాబ్ బచ్చన్ అంత రోజు టీవీ సీరియల్స్ వచ్చిందంటే చేయాలనుకుంటుంది. చిన్నదైనా సిగ్గుపడాల మొత్తం అందరు టీవీలో హీరో కదా. మనం ఇండియా వరకు అనుకుంటాం. హిందీ అంటే వరల్డ్ వైడ్ దుబాయ్ మొత్తం అవుతుంది సినిమా. వాళ్ళు హిందీ సినిమా వరల్డ్ వైడ్ అవుతుంది. మొత్తం ముస్లిం దేశాలు, అన్ని దేశాలకు అవుతుంది.
అది హీరో మొత్తం అమ్మేసుకోండి అప్పుడు ఇద్దరు వీడియోలో పడుతున్నారు కూర్చోండి మాట్లాడుతున్నారు.
అందులో